హైదరాబాద్కి వస్తే మైండ్ లో బిర్యానీ అనే తప్ప ఇంకే ఆలోచన రాదు స్వామి. అందుకే చార్మినార్ పక్కన ఎంతో ఫేమస్ అయిన ద ప్యారడైస్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చిన ఈ రోజు అయితే పొట్లకంతా తోసియాలి ఈ బిర్యానీ. నన్ను బయట అయితే ఉండమన్నారు, ఎందుకంటే కస్టమర్లు అయితే ఫుల్ అయిపోయినారు. వాళ్ళు పోయిన తర్వాత మనం అయితే వచ్చేసినాం. ఈ చార్మినార్ పక్కనే ఉన్నది కాబట్టి ఇది ప్యారడైస్ బిర్యానీ కేంద్రం అంటే మెయిన్ ప్లస్ పాయింట్. ఇక్కడ బిర్యానీ రేట్ వచ్చి 273 రూపాయలు మావా. సెట్ అయితే మాత్రం రోంత్ ఇచ్చారు, ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చారు. రైస్ తక్కువ అనేది ఇచ్చారు, పీసులు తక్కువ అనేది ఇచ్చారు. అందుకే ఎక్స్ట్రా పీసులు అయితే తెప్పించుకున్నారు. నిజంగా క్వాంటిటీ అయితే రైస్ చాలా తక్కువ ఉన్నది అయితే మావా. అని ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో, హైదరాబాద్ లో నువ్వు ఏ బిర్యానీ తినో అదే టేస్ట్ అదే క్వాలిటీ సార్. కానీ ఒక విషయం మాత్రం నిజం, ఎందుకంటే ఇక్కడ దొరికే బిర్యానీకి ఇంకెక్కడ దొరకదు. హైదరాబాదే. నేను రైస్ సరిపోక బిర్యానీ రైస్ అని అడిగితే బగారా రైస్ ఇచ్చాడు మా దమ్ బిర్యానీ రైస్. ఇలా నాకైతే ఏమన్నా అన్యాయం అని చెప్పారు. 2 బిర్యానీలు ఒక మటన్ బిర్యానీ అయితే తీసుకున్నా, కాకపోతే రైస్ అయితే తక్కువ పెట్టారు. ఇది అన్యాయం అయితే. ఈ మటన్ బిర్యానీ మా అన్నకి వదినకి అయితే తీసుకున్నా. ఒకప్పుడు ప్యారడైజ్ ఇలా ఉండిందంట, ఇప్పుడు ప్యారడైజ్ బిర్యానీ ఇలా ఉన్నదంట. ఇక్కడున్న సెలబ్రిటీస్ అంతా ఈ బిర్యానీ అంటే ఇష్టం అంట. మటన్ బిర్యానీకి లెక్క అయితే తీసుకున్నాడు అబ్బా 300 రూపాయల. రైస్ అయితే తక్కువ పెట్టా, కూరలు వేయడం మర్చిపోయాడు, మళ్ళీ వెనక్కి అయితే వేపించుకున్నా. మా అన్న అయితే గునుగుతాడు, ఎందుకంటే రైస్ ఎంత తమ్ముడు ఎంత తక్కువ ఉన్నదని.